Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో దేవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీవీస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల మండలం రామకృష్ణపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనసభ్యులు ఎంఎం కొండయ్య చీరాలలో ప్రతిపక్ష పార్టీ లేదని అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కరణం బలరాంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనను ఏకవచనంతో పిలవడంలో ఖండిస్తున్నాం. ముందుగా చీరాల నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచిస్తున్నామన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడితే చాలు, కొండయ్య గారి గురించి ఎవరూ దాడి చెప్పక్కర్లేదు, ఆయనకు ఆయనే చెప్పుకుంటాడు. ఎవరు కొండయ్య గారిని కామెంట్ చేయరు, ఆయనకు ఆయనే కామెంట్ చేసుకుంటాడు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక యాదవ నాయకుడు పులి శ్రీనివాసరావు అలియాస్ బాతుల శ్రీను చనిపోతే యాదవులందరూ కూడా
యాక్సిడెంట్ అయ్యింది, యాక్సిడెంట్లో చనిపోయారంటే యాక్సిడెంట్లో చనిపోవటం కాదు, ఏదో మొత్తానికి అదేదో తేల్చండి అని చెప్పేసి పోలీసుల మీద అందరూ కూడా యాదవ కులస్తులు బాధతోటి దయ్యాల సంఘం దగ్గర ధర్నా చేస్తే అది నన్నన్నారు నా మీద అన్నారు నన్ను అన్నారు అని చెప్పేసి ఆయనే ప్రచారం చేసుకున్నారు. ఎవరు అసలు ఆయన పేరు ఎత్తలేదు, ఆయన ఉద్దేశం కూడా లేదు, ఎవరి మీద ఎవరు కూడా లేదు. ఆయనే తొందరపడి అన్నారు తప్ప ఎవరు కూడా ఆయన మీద ఎవరు అనలా. ఆయనే ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. తర్వాత ఏం చేస్తున్నారు చీరాల పరిపాలించే నాయకులకే తెలుసు. నిన్నగాక మొన్న గౌరవ శాసనసభ్యులు మద్దిలూరు మాలకొండయ్య గారు పాపం TV8 అని ఆ ఛానల్ ఎక్కడుందో మావుతులు అతను కృష్ణమోహన్ గారి మనిషి, కాకపోతే ఛానల్ పెట్టుకొని ఒక అద్భుతంలో చూపిస్తూ కొండయ్య గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ప్రశ్నలు అడిగారు. ఆయన ప్రశ్నాపత్రం ఇచ్చాడు, ఆయన జవాబు ఇచ్చాడు. అవన్నీ ఇచ్చుకొని మాకు సంబంధం లేదు. కానీ వారిచ్చే సమాధానంలో నైతికంగా గౌరవప్రదంగా మాట్లాడుతున్నారని తను అనుకుంటున్నారు, కానీ గౌరవహీనంగా మాట్లాడారనేది మా భావన. గౌరవం తెలియని వాళ్ళకి ఏమన్నా గౌరవం ఇచ్చి మాట్లాడారు. గౌరవం కలిగి మిమ్మల్ని మీ యొక్క రాజకీయ వ్యవస్థలో మేలైన కార్యక్రమం చేసిన వాళ్ళని ఏకపక్షంగా మాట్లాడటం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు ఆ మాట ఏకపక్షంగా మాట్లాడటం అనేది చాలా ఇబ్బందికరం. సంస్కారబద్ధంగా మాట్లాడితే, సంస్కారంగా మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూలో మన గౌరవ శాసనసభ్యులు చీరాల శాసనసభ్యులు కొండయ్య గారు మాట్లాడుతూ చేనేతలందరూ నా పక్కనే ఉన్నారు, చీరాల్లో చేనేతలలో ఇంకా ఏ పార్టీలో ఎవరు లేరు, మొత్తం నా పక్కనే ఉన్నారని చెప్తున్నారు. అది అధికారం కోసం వెళ్ళిన వాళ్ళు తప్పితే నిజాయితీగా ఒక పార్టీకి పనిచేసిన వాళ్ళు, ఇవాళ అతని గెలుపు కోసం పనిచేసిన వాళ్ళే ఇవాళ ఎక్కడున్నారో వాళ్ళే చూసుకోవాలి. మీతో పాటు 2009లో ఎమ్మెల్యే టికెట్ కోసం నువ్వు జంగిల్ సింగ్ గారు ఇద్దరు కాంపిటీషన్ పడ్డారు. ఆ సమయంలో చీరాల టికెట్ వచ్చింది. నీకు ఎంపీ టికెట్ ఒంగోలు ఎవరు ఇప్పించారో నీకు తెలుసు. అటువంటి అతన్ని చైర్మన్ చేస్తానని చెప్పి నీ పార్టీలో తీసుకొని అన్యాయం చేసి చేనేతలు చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న తప్పులు మొత్తం తెలుసు. బుద్ధి చెప్పాల్సిన టైంలో బుద్ధి చెబుతారు. ఈ రోజు చేనేత నాయకులందరూ మీతోనే వెళ్ళాలనుకుంటున్నారు. ఆ భ్రమలోనే వెళ్ళండి. మీరు చేస్తున్న వ్యవహార శైలికి చేనేతలు, చీరాలలో ఉన్న చీరాల నియోజకవర్గ ప్రజలు, చీరాల పుర ప్రజలు మీకు రేపు రాబోయే ఎలక్షన్లో ఏ రకంగా బుద్ధి చెబుతారో ప్రజలే నిర్వహిస్తారు. మీరు ఇలాంటి పోరాట ఇంకొకసారి వద్దని ఎందుకు ఈ మాట అంటున్నారంటే, మాతో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి మీటింగ్కి మీరు మున్సిపల్ ఆఫీస్కి వస్తే ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చారు సార్, బుక్ ఇచ్చాం, లోపలికి ఇన్వైట్ చేశాం, అది కానీ మేము కరెంట్ రామకృష్ణమూర్తి గారు చెప్తే అరే ఈరోజు బోధులు వార్తం మరి అందరూ చెప్పారు. చీరాల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు ఏనాడు లేని విధంగా కష్టాలను ఎదుర్కొన్నారు. వ్యవసాయాన్ని పరిస్థితులు బాగా కష్టతరంగా మారిపోయి గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూడా ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మరి మెంతా తుఫాను కొట్టి పన్నెళ్ళపల్లి నుంచి వేటపాలెము, చీరాల చిట్టివాడ, బోయినవారిపాలెం, ఈపురపాలెం వరకు వేలాది ఎకరాల పంట నష్టపోయి అసలు పూర్తిగా పోతే ఈనాటికి కూడా నష్ట పరిహారం ఇవ్వలేని మరి ప్రభుత్వం, ఇవ్వలేని ప్రభుత్వం, తేలైనటువంటి ఎమ్మెల్యేగా మరి కొండయ్య గారు మిగిలారు. మరి అది కూడా చాలా బాధాకరం, విచారకరం, దురదృష్టకరం కూడా. మరి ఈరోజు మరి సాగునీటి అందరికీ నా నమస్కారం. మరి ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం, చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు ముద్దులూరి మాలకొండయ్య గారు 2 రోజుల క్రితం TV8కి ముఖాముఖి మనసులోని మాట అనే కార్యక్రమం ద్వారా ఆయన మనసులోని మాట కొన్ని చెప్పడం జరిగింది. ఈరోజు మా మనసులో మాట కంటే చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మనసులో మాటలు చెప్పాలనేది మా ప్రథమమైనటువంటి ఉద్దేశం. ఈరోజు మీరు మాట్లాడేటప్పుడు మీరు ఈ 2 సంవత్సరాలు అంటే 2024 ఎలక్షన్ జరిగినాయి. నాకు తెలిసినంత వరకు జూన్ 3 అనుకుంటా, జూన్ 13 రిజల్ట్స్ వచ్చినాయి. దాని తర్వాత
మీరు ఎమ్మెల్యేగా అయ్యారు, ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 2 సంవత్సరాల టెన్యూర్ హైవెన్ హై స్కూల్లో ఈ నెల 28 కిమ్స్ శిఖర గుంటూరు వైద్యశాల డాక్టర్స్ ద్వారా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని కిమ్స్ శిఖర హాస్పిటల్స్ హెడ్ బండ్లమూడి రాకేష్ బాబు అన్నారు. తర్లపాలెం హైవెన్ హై స్కూల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్ బాబు మాట్లాడుతూ ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ ప్రారంభిస్తారన్నారు. ప్రముఖ డాక్టర్లు జనరల్ మెడిసిన్, ఎన్నికలు, కీళ్ల సంబంధ సమస్యలు, హృద్రోగ వ్యాధులు, మెదడు సంబంధిత ఊపిరితిత్తులు, నరాల వ్యాధులు, చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలకు వైద్యులు రోగులను పరిశీలించి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తామన్నారు. ఉదయచంద్రరావు నా పేరు, పెదమల్లి ఉదయచంద్రరావు, హైవెన్ హై స్కూల్ చైర్మన్ని. గత 30 సంవత్సరాల నుంచి మండల కేంద్రమైన కర్లపాలెంలో ఈ హైవెన్ హై స్కూల్ని రన్ చేస్తూ ఉన్నాం. విద్యతో పాటు మండల ప్రజలకు పలు విధాలుగా, పలు రకాలుగా విశేషమైన సేవల్ని మా పాఠశాల ద్వారా మండల ప్రజలకు అందిస్తూ ఉన్నాము. గతంలో ఎంతోమందికి వేలాది మంది ప్రజలకు కంటి వైద్య సేవలు, పంటి వైద్య సేవలు, జనరల్ డిపార్ట్మెంట్స్ అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య సేవల్ని అందించి ఆపరేషన్స్ కూడా చేయటం జరిగింది. ఈ క్రమంలో భాగంగానే ఈ సంవత్సరం ప్రారంభంలో స్కూల్స్ ప్రారంభం అవగానే మా పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కానివ్వండి, మండల ప్రజలకు కానివ్వండి, మంచి ఆరోగ్యమైన మెరుగైన సేవలు అందించాలనే సదుద్దేశంతో కిమ్స్ శిఖర గుంటూరు వారిని హాస్పిటల్స్ వారిని సంప్రదించడం జరిగింది. సార్, మా మండల ప్రజలకి మీరంతా కూడా మెరుగైన ఆరోగ్యాన్ని అందించడానికి మీ సహకారం మాకు చాలా అవసరం. మా ప్రజలంతా కూడా గ్రామీణ ప్రాంత ప్రజలు, చాలా పేదవారు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మీరు వైద్య సేవలు వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా కర్లపాలెంలోని ప్రజల యొక్క జీవన శైలిని ఉద్దేశించుకొని హైవెన్ స్కూల్ యాజమాన్యం వారు కిమ్స్ శిఖర గుంటూరు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలకి వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హైవెన్ స్కూల్ యాజమాన్యం ఉదయ్ గారు మమ్మల్ని వారి కోసం, అక్కడ ఉన్న ప్రజల కోసం ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించి ఇక్కడ ఉన్న ప్రజలకి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని మమ్మల్ని కోరారు. సార్ అడిగిన ఉద్దేశం చాలా ఆశాజనకంగా ఉండటం వలన కిమ్స్ శిఖర నుంచి మేము కూడా ఒప్పుకొని హైవెన్ స్కూల్ ఆధ్వర్యంలో కర్లపాలెం 28వ తారీఖు వచ్చే ఆదివారం ఇక్కడ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ మెగా ఉచిత మెడికల్ క్యాంపులో మా కిమ్స్ శిఖర నుంచి వివిధ డిపార్ట్మెంట్ల నుంచి జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, పల్మనాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, న్యూరాలజీ రకరకాల డిపార్ట్మెంట్ డాక్టర్లు పాల్గొంటున్నారు. అవే కాకుండా ఇక్కడ వస్తున్న ఈ మెడికల్ క్యాంపులో వచ్చే ప్రజలందరికీ 4,000 రూపాయలు ఉన్న మెడికల్ టెస్ట్. మహారాష్ట్రలోని పూణే నగరంలో జరిగిన 4వ నేషనల్ కూలర్ ఛాంపియన్షిప్ పోటీల్లో బాపట్ల జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పథకాల పంట పండించారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన ఆడే కిరణ్ కిషోర్, సిల్వర్ మెడల్ గెలుచుకున్న దివ్యతేజలను బాపట్లలో అత్యంత ఘనంగా సత్కరించారు. బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేష్ రెడ్డి ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేషనల్ లెవెల్లో బంగారు పథకం సాధించిన ఆడే కిషోర్ ఒక మాజీ సైనికుడు కుమారు కావడం యావత్ మాజీ సైనిక కుటుంబాల అందరికీ ఎంతో గర్వకారణమని రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు కొనియాడారు. ఒకసారి వచ్చిన ఫోటో తర్వాత తీసా ఫోటోలు తీసా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాపట్ల అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పుట్ట ఆదిశేషరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి బాపట్ల అసోసియేషన్లో సీనియర్ సభ్యురాలైనటువంటి శ్రీమతి అడే రాఘవదేవి గారి కుమారుడు అడే కిషోర్ బాబు
అదేవిధంగా వారి మనవడు దివ్యతేజ నేషనల్ కూడో ఛాంపియన్షిప్లో పూనాలో జరిగినటువంటి 4వ నేషనల్ కూడో ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ మరి కిషోర్ పొందటం, అదేవిధంగా సిల్వర్ మెడల్ని దివ్యతేజ పొందటం చాలా సంతోషించదగిన విషయం. మరి ఒక మాజీ సైనికుల కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయిలో నేషనల్ స్థాయిలో గోల్డ్ మెడల్ పొందటం అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మాజీ సైనికులందరికీ కూడా చాలా గర్వకారణం. ఒక మాజీ సైనికుడు కుమారుడు నేషనల్ స్థాయిలో పూనాలో జరిగినటువంటి కూడో ఛాంపియన్షిప్లో ఒక గేమ్కు సంబంధించిన ఒక విభాగంలో కూడో విభాగంలో గోల్డ్ మెడల్ సంపాదించడం మరి వారి యొక్క. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం సీనియర్ సభ్యురాలు అయినటువంటి శ్రీ అడ్డే రాఘవదేవ్ గారి కుమారుడు అడ్డే కిషోర్ బాబు, అదేవిధంగా కిరణ్ మనవడు దివ్యతేజ ఎంతో ఉన్నత స్థాయిలో, అంటే గతంలో కూడా స్టేట్ లెవెల్లో జరిగిన విషయం మనందరూ తెలిసిందే. స్టేట్ లెవెల్ కూడా కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో పూనాలో, నేషనల్ లెవెల్లో పూనాలో జరిగినటువంటి కూడా కరాటే ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాడు అంటే కిషోర్ బాబు. ఇది ఎంతో మా యొక్క అసోసియేషన్ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో వచ్చి ప్రతి విషయాల్లోనూ ఎన్నో విధాలుగా పాల్పంచుకుంటూ ప్రతి కార్యక్రమంలో జరిగే ప్రతి ఈవెంట్ కానీ ఏ విషయానికైనా. బాపట్ల పరచూరు మండలం పరచూరు గ్రామంలోని స్థానిక బొమ్మల సెంటర్ లో రేపు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పరచూరు రోటరీ క్లబ్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ మేరకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పల్స్ పోలియోపై ముందస్తు అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తోకల కృష్ణమోహన్ మాట్లాడుతూ 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం పోలియో మహమ్మారిని దేశం నుండి శాశ్వతంగా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా చీరణ భద్రావతి సమేత బామునరుషి దేవాలయం నూతన పాలకవర్గం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ అధ్యక్షులు విశ్రాంత తహసీల్దార్ విట్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2 సంవత్సరాలకు ఒకసారి పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం పూర్తి చేసుకుని నూతన పాలకవర్గం ఏర్పాటు చేశారు. నన్ను నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నారని, దేవాలయ ఆస్తులకు దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఆకాంక్షతో మనందరం ఇక్కడ నింపుకున్నాం. అయితే ఇప్పుడు ఈరోజు జంగలవాడికి మనకి ఉమ్మడి సైట్ పెట్టాలి. ఉమ్మడి సైట్కి మన సైనికులు అందరూ వెళ్ళి ఇంటికి 10 రోజులు జంగలవాడి సమావేశం తప్పకుండా రాండి. ప్రస్తుత ప్రజల్లో నూతన కమిటీని ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నూతన కార్యవర్గ కమిటీని ఆమోదం తెలిపినందుకు తెలియజేస్తున్నాం. ఇంకా అధ్యక్షులు గారు ప్రతిపాదించడానికి ఇతర అంశములు ఏమైనా ఉంటే అధ్యక్షులు గారు తెలియజేస్తారు. తదనంతరం ఒత్తిడి వంటి సభ్యులందరూ కూడా విందు ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క విందుని 54 గ్రాముల 400 ml మిల్లీగ్రాములు, నాకాలు, గొట్ట 2 సూత్రములు, దానిలో 3 నల్లపూసలు, 2 పగడ పూసలు, 23 గ్రాముల 810 మిల్లీగ్రాములు,
సాంబశివరావు గారిని ఎస్ఆర్ శ్రీనివాసరావు గారు. వైస్ ప్రెసిడెంట్ రమేష్ గారు వైస్ ప్రెసిడెంట్ రావునట్టు రంగనాయకుడు గారు ట్రెజరర్ శ్రీనివాసరావు గారు సెక్రటరీ గోధి వెంకటేశ్వరరావు జాయింట్ సెక్రటరీ అందరు సార్ చీరాల పద్మశాలి గౌతమ సంఘం నూతన కమిటీలో నన్ను కూడా ఒక మెంబర్గా మిగిలిన టీం మెంబర్స్ని నూతనంగా ఎన్నుకున్నందుకు సర్వసభ్య సమావేశం మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జనరల్ రైడర్ని చాకచక్యంగా నిర్వహిస్తున్న పాత కమిటీ సెక్రటరీ గారు రామచంద్రరావు గారికి, ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారికి, పోలయ్య గారికి, మనపాటి వెంకటేశ్వర గారికి, మిగిలిన సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పాత కమిటీ సభ్యులందరూ కూడా పాత కమిటీ అని అనుకోకుండా ప్రస్తుత కమిటీలో మెంబర్లుగానే భావించి మా కమిటీకి సహాయ సహకారాలు, నూతన కమిటీకి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా చీరాల ఆర్డీఓ కార్యాలయంలో డాక్టర్ మాచర్ల మోహన్ రావు ప్రజా సంఘాల నాయకులు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రవి మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో అందరికీ తెలిసిన వ్యక్తి డాక్టర్ మాచర్ల మోహన్ రావు. ఆయనపై దాడి చేయడం అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం గురించి కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన స్పందించి 25/6/2026న ఆర్డీఓ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని చెప్పడం జరిగింది. ఆ రోజు వాయిదా పడి ఈ రోజు విచారణ చేపట్టడం జరిగిందని, ఆ విచారణలో మోహన్ రావు సివిల్ కాలనీలో జరిగిన విషయాన్ని స్పష్టంగా వివరించాలని తెలిపారు. మోహన్ రావు గారిపై పెట్టిన తప్పుడు కేసుని అరెస్టు చేయాలి. మోహన్ రావు పై దాడి చేసిన డాక్టర్ మాచర్ల మోహన్ రావు పై దాడి చేసిన ముద్దాయిలు వెంటనే అరెస్టు చేయాలా. డాక్టర్ మాచర్ల మోహన్ రావు పై దాడి చేసిన ముద్దాయిలు వెంటనే నమోదు చేయాలా. గారు సుధీర్ కాలనీ వెంటనే బాధితులకు న్యాయం చేయాలి. సుధీర్ కాలనీ బాధితులకు. పట్టణ నియోజకవర్గ ప్రజలారా, మే నెల 6వ తారీఖున జరిగిన సంఘటన చీరాల ప్రజలు ఇంతవరకు మర్చిపోలేరని నేను అనుకుంటున్నాను. కారణం, ఈ చీరాల యావత్ సమాజం మొత్తం కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా అభిమానించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు డాక్టర్ మాచర్ల మోహన్ రావు గారు. అంతటి పెద్ద మనిషి మీదే ఒక అఘాయిత్యం జరిగినా ఇప్పటికి కాలయాపన జరుగుతుందనేటువంటి బాధ చీరాల్లో దాదాపు 1000 మంది ప్రజల్లో మనసును మెలిపెడుతుంది. సామాజిక బాధ్యతగా మేము బాపట్ల జిల్లా కలెక్టర్ గారిని కలవటం, వారు విచారణకి ఆర్డీఓ గారికి ఆర్డర్ వేయటం, నిన్న 25/6/2026 విచారణ ఉండగా మరి ఆర్డీఓ గారు ఎందుకు వాయిదా చేశారో తెలీదు. తిరిగి 27/6/2026 ఈ రోజున విచారణకు పిలిచారు. విచారణలో సమైక్య అధ్యక్షులైనటువంటి దామల కృష్ణ గారు అన్ని సవివరంగా చెప్పారు. ఆ తర్వాత మోహన్ రావు గారు జరిగిన సంఘటన పూర్వపరాలు, 35 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు, కోర్టు విషయాలు ప్రతి ఒక్కటి కూలంకుషంగా వారికి వివరించడం జరిగింది. అప్పుడు ఆర్డీఓ గారు ఓకే, ఇప్పుడు మా ముందు మీరు పెడుతున్న ప్రధాన డిమాండ్ ఏంటని అడిగారు. మేము చెప్పిన డిమాండు, మీరు తక్షణమే ఇప్పటికే కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ సందర్శించాలి సుధీర్ కాలనీ. కారణం, ఇప్పటికి వాళ్ళు భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా సరే మీరు సుధీర్ కాలనీ సందర్శించి ప్రతి ఒక్క కుటుంబం యొక్క స్టేట్మెంట్ ని రికార్డు చేయండి అని చెప్పని ఇదే మా డిమాండ్ అని అనగానే వారు తక్షణం అంగీకరించారు. సాధ్యమైన త్వరకి 1-2-3 రోజుల్లో సుధీర్ కాలనీ సందర్శిస్తామని చెప్తున్నారు. ఈ వీడియో సాక్షిగానే సుధీర్ కాలనీలో నివసిస్తున్నటువంటి చేనేతలు
చేనేతలు మీన్స్ అక్కడ ఒక కులం లేదు, అన్ని రకాల కులాలు వాళ్ళు కలిసి అక్కడ ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, ప్రభుత్వ అధికారులు మీ దగ్గరికి రాబోతున్నారు. ఆర్డీఓ గారు, చీరాల ఆర్డీఓ గారు రాబోతున్నారు, చీరాల డిఎస్పీ గారు వస్తారు. భవిష్యత్తులో చీరాల ఎమ్మెల్యే గారు వారు కూడా సిదూరు కాలనీ సందర్శిస్తారు. మీరు ఏ మాత్రం భయపడకుండా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఏమి జరిగిందో సవివరంగా చెప్పండి, అవి కోర్టుకి వెళ్తాయి. గ్రామాలలో ఉచితంగా నిర్వహించే కార్పొరేట్ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. తెల్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు వేగిసెల నరేంద్రరాజు సౌజన్యంతో గుండె వ్యాధుల నిర్ధారణ ఉచిత మెగా వైద్య సేవలను నిర్వహించారు. విజయవాడ స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గుండె వైద్య నిపుణులు ఆరికేరి శివరామకృష్ణ పర్యవేక్షణలో 100 మందికి బీపీ, పల్స్, హార్ట్ రేట్, షుగర్, గుండె స్కానింగ్ డాక్టర్ రాజారత్నం నిర్వహించారు. సమస్యలు ఉన్నవారిని విజయవాడ తీసుకెళ్లి ఇండియా ట్రస్ట్ సేవల పథకంలో వైద్య చికిత్సలు చేస్తామని తెలియజేశారు. గుండెలో తేపట్లు ఇస్తాను, మందులు, రక్త పరీక్షలు మీకు ఏ ఖర్చంగా హాస్పిటల్ మరి నేను విజయవాడ స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహజంతో ఇక్కడికి మేము టీం అంతా కలిసి వచ్చి ఈ కర్లపాలెంలో ఈ పార్టీ ఆఫీస్లో మేము చేస్తున్న పరీక్షలు ఈసీజీ, గుండె పరీక్ష 2D, అలాగే రక్త పరీక్షలు వస్తే బీపీ, షుగర్, ఈ పరీక్ష ద్వారా ఇక్కడున్న మన పార్టీ వారి సహకారంతో మేము టెస్ట్ చేసి వారిలో గుండెకి సంబంధించినవి ఏమైనా బాధలు ఉంటే, అలాగే ఈ క్యాంపులో మాకు ఇప్పటి వరకు ఒక 70 ఓపీ చూసాము. వీటి ద్వారా చాలామంది వృద్ధులు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిలో మేము గుండె నిర్ధారణ పరీక్షలో ఒక 50 మందిలో జనరల్గా ఒక 20 మంది చూసాము, 50 మంది గుండె పరీక్ష చేసాము. వారి ద్వారా ఒక 10 మందికి గుండెలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి, కరోనాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటికి గాను మేము మళ్ళా విజయవాడ స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆలోచించి హాస్పిటల్లో అన్ని సర్వీసులు అందిస్తామని చెప్పేసి సభాపరంగా మరి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రరాజు గారి ఆధ్వర్యంలో, అలాగే విజయవాడ స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో కర్లపాలెం మండలంలోని కర్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనం బాగుండాలి, జనం బాగుంటే మనం బాగుండాలని నినాదంతో మా ఎమ్మెల్యే గారు వేగేశ్వర నరేంద్రబాబు గారు ఉచిత గుండె చికిత్సలు చేస్తున్నారు. దానికి డాక్టర్ గారు, ఇంటర్నేషనల్ డాక్టర్ గారు మన ఆయన ఆధ్వర్యంలో దాదాపు ఇప్పటి వరకు 70 మందిని ఓపీ చూశారు. అందులో ఒక 10 మందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి డాక్టర్ గారు చెప్తున్నారు. మరి వారిని కూడా విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్లి వారి బాగోగులు కూడా చూసి వాళ్ళకి కావాల్సిన మందులు ఈ స్వర హాస్పిటల్ వారు ఇస్తారని విజయపురి సౌత్ మత్స్య కేంద్రం వీధిలో నివసిస్తున్న సూరి మోజేష్ కొన్ని రోజుల క్రితం మార్చడం నుండి విజయపురి సౌత్ బస్ లో ప్రయాణిస్తున్న మోజేష్ బస్ పాస్ ఎక్కడో పడిపోయిందంటూ ఆయన అన్నారు. గతంలో బస్ క్లీనర్ గా పనిచేసి పక్షవాతం బాధతో ఇంట్లోనే ఉంటున్నారని, ఎక్కడికైనా చికిత్స కోసం గుంటూరు కానీ నర్సరావుపేట కానీ వెళ్తుంటే బస్ పాస్ లేదని ఎక్కడికి వెళ్లాలన్నా బస్ పాసే అడుగుతున్నారని అన్నారు. బస్ పాస్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఎవరికైనా దొరికి ఉంటే అతనిపై దయ ఉంచి తిరిగి ఇవ్వాలని ఆయన కోరారు. నా పేరు మోజేసు.
నాగార్జున సాగర్ మధ్య కేంద్రం ఉంటాను. కాలు చేయకపోతే ఏం పండుగ పట్టలేదు, ఇంటికాడే ఉంటాను. మాచర్ల నుంచి వచ్చే బస్సులో టికెట్లు కొట్టేటప్పుడు పోయింది, కింద పడి గాలికి పోయింది. దొరికితే దయచేసి ఇవ్వండి. ఎక్కడికైనా వెళ్ళాలా బస్ పాసు ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నాను. మండలం మాచల్ మండలం విజయపూర్ చౌక్ గ్రామం నివసిస్తున్నా. బస్సు పాస్ పోయింది, కొత్త పాస్ 2 ఏళ్ళు పోయింది. బస్సు ఇబ్బంది పడుతున్నా, మందులకి వాటికి పెద్ద పడుతున్నా. బస్సు పాస్ కావాలని కోరుకున్నా. పాస్ పోయింది, కొత్త పాస్ కోసం స్టేట్మెంట్ కావాలన్నారు. సత్తెనపల్లి మండలం నందిగామ వాటర్ ప్లాంట్ సమీపంలో కారు ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 4 రోసయ్య, ఆదం షఫీ, లక్ష్మణరావు, కోటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 2 కాళ్లు విరగగా మరొకరికి తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రులను 108లో సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీకి ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ కేసు విషయమై పోలీసులు ఫోన్ చేసి స్టేషన్ కు రావాలని చెప్పడంతో భయపడి గౌస్ 22 అనే యువకుడు తన స్నేహితుడి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు సదరు యువకుడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్నేహితుడికి పంపిన చివరి సందేశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రంగా కాలనీకి చెందిన గౌస్ అనే యువకుడికి ఒక కేసు విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ ఫోన్ చేశారు. వెంటనే స్టేషన్ కు హాజరు కావాలని సదరు అధికారి ఆదేశించడంతో గౌస్ తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన స్నేహితుడైన భార్గవ్ అనే యువకుడి ఇంటికి వెళ్లి గౌస్ అక్కడ ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. ఘటనపై సమాచారం అందుకున్న సత్తెనపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడి ఆత్మహత్యకు దారితీసిన అసలు కారణాలు ఏంటి, ఆ కేసు పూర్వపరాలు ఏమిటి అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి మృతితో రంగ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.